గోదావరి. చాలామంది ఇది జస్ట్ ఒక రివర్ అనుకుంటారు. కానీ ఈ గోదావరి జిల్లాల రియల్ బ్యూటీని ఇంకా చాలా మంది ఎక్స్ప్లోర్ చేయలేదు. అసలు ఈ గోదావరి జిల్లాలు నిజంగానే మూవీస్లో చూపించినంత బ్యూటిఫుల్గా ఉంటాయా? అది తెలుసుకోవడానికే నెక్స్ట్ 24 అవర్స్ ఈ గోదావరి జిల్లాలు మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం. పచ్చటి పంట పొలాలు, అందులో పనిచేసుకునే ఇక్కడ స్వచ్ఛమైన మనుషులు, అచ్చమైన పల్లెటూరు వాతావరణం, కోనసీమ కొబ్బరి చెట్లు, ఫ్రెండ్స్ తో కలిసి కాలువలో బల్ల కట్టు పైన ఆడుకోవడం, సూపర్ లొకేషన్స్, పొలం గట్టు మీద కూర్చుని ఫుడ్ తినటం, ప్యూర్ లోకల్ వైబ్ అంతే. ఈ వీడియోలో నెక్స్ట్ 24 అవర్స్ గోదావరి అందాలని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ద్రాక్షారామం వెళ్ళాం. ఈ ద్రాక్షారామం ఇండియాలో పంచరామ క్షేత్రాల్లో ఒకటి. శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్ 1100 సంవత్సరాల క్రితం చాళుక్య భీమా అని ఆయన కట్టించారు. ఈ టెంపుల్కి ఒక మైండ్ బ్లోయింగ్ స్పెషాలిటీ ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని చూడండి. మీరు ఎప్పుడైనా స్వామివారి దర్శనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి చేసుకున్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ శివలింగం ఆల్మోస్ట్ 14 feet హైట్ ఉంటుంది. దర్శనాలు, అభిషేకాలు అన్నీ టాప్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో శివలింగానికి చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో శివలింగం ఒక బేస్ ఉంటుంది. ఈ టెంపుల్ స్పిరిచువల్ ఎనర్జీ కానీ ఆర్కిటెక్చర్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అంతే. ఈ ద్రాక్షారామం నుండి కొంచెం ముందుకెళ్తే యానం తగిలింది. ఈ యానం కథే వేరు. హలో చితాస్, ఏంటి మూమెంట్? నేను ఇప్పుడు పాండిచేరిలో ఉన్నాను, కాకపోతే తమిళనాడులో కాదు, ఆంధ్రాలో. మీకు తెలుసా ఆంధ్రాలో కూడా ఒక పాండిచేరి ఉందని? సేమ్ పాండిచేరిలో లాగే ఇక్కడ పెద్ద పెద్ద చర్చెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్స్ అన్నీ PY పాండిచేరితోనే ఉంటాయి. అది చూసి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ ఏరియా మొత్తాన్ని యానం అంటారనమాట. అండ్ ఇక్కడ మందు ప్రైజెస్ తక్కువ, పెట్రోల్ ప్రైజెస్ తక్కువ. ఇక్కడ 1 లీటర్ పెట్రోల్ 104 ఉంది. అదే బయట జస్ట్ ఈ బోర్డర్ దాటంగానే మనకి 117 రూపీస్ ఉంది. సో దగ్గర 13 రూపాయల డిఫరెన్స్ యూనియన్ టెరిటరీకి మనకి. ఈ చుట్టుపక్కల మొత్తం ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద ఎవరు రాస్తుందో తెలుసా? గవర్నమెంట్ ఆఫ్ పాండిచేరి అని ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర కాదు. ఎక్కడో 100 కిలోమీటర్ల అవతల ఉన్న పాండిచేరికి ఈ యానానికి అసలు సంబంధం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నడి మధ్యలో ఉన్న ఈ చిన్న యానం అనే ప్రాంతం పాండిచేరి కిందకి అసలు ఎలా వెళ్ళింది? దీని హిస్టరీ తెలుసుకోవాలంటే బ్రిటిషర్స్ మన ఆక్యుపై చేసిన టైంలో ఫ్రెంచ్ పీపుల్ కూడా వాళ్ళ కాలనీస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవడం మొదలుపెట్టారు. 1723లో ఫ్రెంచ్ పీపుల్ ఈ యానం అనే ప్లేస్ని వాళ్ళ కాలనీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ కాలనీస్ అన్ని ఫ్రెంచ్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. 1954లో ఫ్రెంచ్ పీపుల్ ఈ కాలనీస్ వదిలి వెళ్ళిపోయారనమాట. ఆ టైంలో ఇండియా మొత్తంలో వాళ్ళకి 4 చోట్ల కాలనీస్ ఉన్నాయన్నమాట. ఆ 4 కాలనీస్ కలిపి పాండిచేరి అండర్లో యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారు. అందుకే మన యానం పాండిచేరి యూనియన్ టెరిటరీలో ఒక పార్ట్. అండ్ ఇక్కడ బీచ్ రోడ్ ఉందంట. ఇప్పుడు బీచ్ రోడ్ కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. యానంలో బీచ్ ఉంటుందని ఎంతమంది అనుకున్నారు? నేను కూడా అదే అనుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇది బీచ్ కాదు, నది. గోదావరి నది ఒడ్డును పట్టుకుని వీళ్ళు బీచ్ అంటున్నారు. అంతేగాని ఇక్కడ ప్రాపర్ బీచ్ కానీ అలాంటి సెటప్ ఏం లేదు. బట్ చూస్తాకైతే చాలా బాగుంది. ఇక్కడ చిన్న చిన్న ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. అండ్ ఆ లొకేషన్స్, ఈ బీచ్ రోడ్ మొత్తాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ కనిపించింది ఒకటి. ఇదే మెయిన్ గోదావరి రివర్. ఈ బ్రిడ్జ్ చాలా పెద్దది. అటు ఈస్ట్ గోదావరిని, ఇటు వెస్ట్ గోదావరిని ఈ బ్రిడ్జే కనెక్ట్ చేసిద్ది. ఈ బ్రిడ్జ్ ఎండికి రాగానే ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఎటు చూసినా మన వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది. చుట్టూ కొబ్బరి చెట్లు, పక్కన గోదావరి నది, అండ్ ఈ విగ్రహం చూస్తానికి నెక్స్ట్ లెవెల్ ఉందంతే. అండ్ ఫైనల్గా మూవీస్లో కనిపించే బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా కనిపించేసినాయి. కొబ్బరి చెట్ల మధ్యలో ఏంటి ఒక చిన్న కాలువ, అది వెళ్ళి నదిలో కలవటం చూస్తానికి మామూలుగా లేదు. యానం నుండి అమరాపురం వెళ్ళే దారిలో సిలిపర్లి అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో వెనకాల కనిపిస్తుంది కదా, అది నాగేశ్వరరావు గారి బిర్యానీ అనమాట. మిక్స్డ్ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్. పార్సల్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆ లోపల సిట్టింగ్ లేదనమాట. ఇప్పుడు వెళ్ళి ఈ గోదావరిలో పొలం గట్టిన పైన ఎక్కడో అక్కడ ప్లేస్ సెట్ చేసి ఈ మిక్స్డ్ బిర్యానీ ట్రై చేద్దాం. తినడానికి ప్లేస్ సెట్ చేస్తుంటే ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపించినాయి. పచ్చటి పంట పొలాలు, అందులో వాళ్ళు పని చేయడం, చుట్టూ కొబ్బరి చెట్లు, వాటి మధ్యలో ఒక చిన్న విలేజ్. ఈ లొకేషన్స్ చూస్తుంటే నిజంగా ఇంత బ్యూటీ మన ఆంధ్రాలో ఉందా అనిపించింది. ఆ విలేజ్లో ఒక చిన్న చెరువు, దాని పక్కనే పొలంకి గట్టు. పార్సల్ తీసుకుని ఒక విలేజ్ లోపలికి ఎటు దారుంటే అటు ఆ లోపలికి తోలుకుంటూ వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరి తోటల్లో ఒక సిట్టింగ్ సెట్ చేసాం అనమాట. అక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. వెళ్ళి ఇంకా స్టార్ట్ చేద్దాం.
ఈ పలావ్ మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాడు, సేమ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాడో అలా గుడ్డు కొట్టాడు. దాంట్లో పలావ్ రైస్ సపరేట్గా తీసుకునేసి ఉప్పు కారాలు మసాలు చేతికి దొరికినాయి అన్నీ ఇసిరాడు. ఒక స్పెషల్ గ్రేవీ అని చెప్పాడు, అది వేసాడు. ఆ తర్వాత పక్కన ఉన్న ఫ్రై పీసు అయ్యి ఏ కనిపిస్తాయి అన్నీ వేస్తాడు. లాస్ట్కి తీసుకొచ్చి మా దగ్గర ఒకటి పెట్టాడు, అది ఈ పలావ్, మిక్స్డ్ పలావ్. ఒక ఎగ్గు, 4 చేపలు, 4 పీతలు, ఇంత చికెను, చిన్న చిన్న రొయ్యలు, అంతే. ఉప్పు కారం అన్నం అంతే. గోదావరిలో మిక్స్డ్ బిర్యానీ దొరికిద్ది అంటే అబ్బో ఏంటో అనుకున్నాం. ఇంకానే ఒకటే తీసుకున్నాం 4 షేర్ చేసుకుంటాకి. ఈ ఒకటి 500 రూపాయలు. వర్త అంటే హైపు తప్పితే ఏమీ లేదు. బొక్క కెమెరా అనే ఉంది, ఇక్కడ ఉంది. అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి తినండి. ఎంతసేపు ఆ ఏసీ రెస్టారెంట్లో కూర్చుంటే ఏం రాదు. అన్నావు అది ఎందాడా. కానీ ఇక్కడ వైబ్ బాగుంది, ప్రశాంతమైన గాలి వస్తుంది, పొలాల మధ్యలో కొబ్బరి చెట్ల కింద. ఈ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చు. దీంట్లో ఇది ఒక గ్రేవీ ఇచ్చాడు, ఇది కలుపుకుంటే కాస్త పర్లేదు, తినబుద్ధి అవుతుంది. వీడికి ఎంత నచ్చిందంటే ఇటు చూడండి మొత్తం ఖాళీ చేసాడు. అంత బాగుంది ఏంట్రా. అసలు ఇక్కడికి వచ్చి ఇదంతా ట్రై చేయడానికి మెయిన్ ఒకడు ఉన్నాడు, అది ఈడు. ఎక్కడో యూట్యూబ్లో చూశాడంట, నాగేశ్వరరావు గారు బిర్యానీ మామూలుగా ఉండదు, మిక్స్డ్ బిర్యానీ తింటే అక్కడే తినాలన్నాడు. చూడరా నీ మొహం చూపిరా రే. మరి చెప్పరా. పెరిగి చట్నీ బాగుంది, 500 పెరిగి చట్నీ బాగా ఇచ్చాడు. అదండి వీడికి నచ్చింది. తినేసిన తర్వాత అమలాపురం వెళ్ళి అలా ఒక రౌండ్ వేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారి మధ్యలో ఒక విలేజ్లో ఆగాం. ఇక్కడ రాగానే ఒక సోడా తీసుకున్నాం. డిఫరెంట్ సోడాస్ ఉన్నాయి. ఇది పైనాపిల్ సోడా అంట, మా వాళ్ళు నారింజ సోడా, గ్రేపు అన్నీ తాగారు. బాగున్నాయి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఎంతండి ఇది సోడా? ఒక సోడా 10 రూపాయలా? ఒక సోడా 10 రూపాయలు, చాలా బాగున్నాయి. సెకండ్ సోడా నారింజ సోడా, దీంట్లో అయితే కారం కూడా ఉంది. సోడాలో కారం కలిపారు. ఆహా, ఇది పిచ్చ డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం తాగుతున్నాయి ఇలా. నారింజకాయ విత్ కారం సూపర్ ఉంది ఇది కదా. బాగుంది, సూపర్ ఉంది. ఎలా ఉంది గురు? కొత్తగా ఉంది. బ్రాంచ్ అడిగి మనం రౌండ్ 3 ఇది బత్తాయి సోడా, ఇది కూడా బాగుంది. ఏదైనా 10 రూపాయలే, ఎన్నైనా తాగండి, ఏదైనా తాగండి, మొత్తం 10 రూపాయలే. రౌండ్ 4 ఆరెంజ్ సోడా. ఈ బ్యాక్ సైడ్ ఒక బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోట్ ఎక్కుదాం ఇప్పుడు. అక్కడ నిమ్మకాయ సోడా అలా అడిగాం అనమాట. అది ఎక్కొచ్చా అంటే ఎవరైనా ఎక్కెళ్ళిపోవచ్చు, దానికి ఒక తాడు ఉంటుంది, అది పట్టుకుని లాక్కుంటే ఆ టైపు వెళ్ళిపోండి డ్రామా ఉంది. ఇప్పుడు ఆ బోట్ ఎక్కి ట్రై చేద్దాం. దానికి బోట్ తోలే వాళ్ళు ఎవరు లేరు, మనమే తాడులు లాక్కోవాలంట. దాన్ని బల్లకట్టు అంటారు ఇక్కడ. సో ఆ టైపు ఒక ఆవిడ లాగుతున్నారు, ఆవిడ ఆ టైపు నుండి ఈ టైపుకి వస్తారు. ఇటు రాగానే మనం ఎక్కి వెళ్దాం. ఆ ఆంటీ గారు అటు సైడ్ నుండి ఇటు సైడ్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్దాం. ఇప్పుడు ఆ బల్లకట్టు ఎక్కుదాం రండి. ఇక్కడికి వస్తే ఇలా ఉంది, మా వాళ్ళు ఆల్రెడీ పట్టుకుని అన్నారు. ఇలాంటి తాడులు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తాడు పట్టుకుని ఇలా లాగితే ఇది వెళ్ళిపోతున్నాం అటు సైడ్కి, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఆత్రేయపురం వచ్చాం. ఆత్రేయపురం దేనికి ఫేమస్తో తెలుసా? చూపిస్తా పదండి. ఈ వెనక కనిపిస్తున్న ప్రతి షాపు పూతరేకుల షాపే. ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమసో ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడికి రాగానే నేతిలో ముంచి డ్రై ఫ్రూట్ పూతరేకులు చేతిలో పెట్టారు, నెయ్యి కారిపోతుంది. ఇక్కడ చూడండి, బా సూపర్ ఉంది. డ్రై ఫ్రూట్స్ మామూలుగా లేవు లోపల, అండ్ నెయ్యి అయితే కారిపోతుంది. చాలా బాగున్నాయి, నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఇది ఇంకో రకం పూతరేకు, బెల్లం పూతరేకు అనమాట. దీంట్లో కూడా లైట్గా డ్రై ఫ్రూట్స్ వేశారు, కానీ డ్రై ఫ్రూట్ దాంట్లో అయితే ఫుల్గా వేశారు. ట్రై చేద్దాం. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. నెయ్యి టేస్ట్ అయితే బీపచ్చంగా తెలుస్తుంది. ఈ ఆత్రేయపురంలో ఆ చివరి నుండి ఇటు సైడు ఈ చివరి వరకు మొత్తం అన్ని వరుసగా షాపులు పెట్టేస్తున్నాయి. ఇక్కడికి రాగానే వెంటనే ఒక పూతరేకు తీసుకుని నేతిలో ముంచి చేతికి ఇస్తున్నారు. టేస్ట్ చేసిన తర్వాత కొనుక్కోవచ్చు అనమాట. 2 షాపుల్లో ట్రై చేసాం. 2 షాపుల్లోనూ ఒక 4 బాక్సులు అలా తీసుకున్నాను అనమాట.
సో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, 350, 400, తర్వాత 200, 120. దాంట్లో వేసే డ్రై ఫ్రూట్స్ని బట్టి రేట్ అంతా మారిపోతుంది అనమాట. ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి, సూపర్ ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్ అని ఎందుకు అంటారో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. కనిపిస్తారు వీడియోలో? హాయ్ చెప్పండి. సిగ్గుపడతారేంట్రా? ఇట్రండి. మీది ఆత్రేయపురమేనా? వద్దుపల్లె, కానీ చదవడానికి ఇక్కడికి వస్తారా? ఓకే. ఏ క్లాస్ మీరు ఇద్దరు? 9th. ఇద్దరు 9th క్లాస్మేట్స్ మీరు? పూతరేకులు తిన్నారా ఎప్పుడైనా ఇక్కడ? ఎలా ఉంటాయి? ఎక్కడ బాగుంటాయి? ఏ షాప్ పేరేంటి? మీ షాప్ దగ్గర వేరే వేరే చెప్తున్నారు చూడండి. ఆ షాప్స్లో పూతరేకులు తీసుకుని ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాం. ఈ పక్కనే కాలువ వెళ్తుంది, ఈ పక్కనే చిన్న గట్టు ఉంది. దీని మీద కూర్చుని పూతరేకులు తింటూ ఈ నేచర్ని ఆస్వాదిస్తుంటే ఉంది మాస్టరు. కరెక్ట్ ప్లేసు. ప్యూర్ కోనసీమలో ఉన్నాం. చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు, ఇటు పక్కన ఒక కాలువ ఉంది, ఇటు పక్కన ఒకటి ఉంది, మధ్యలో రోడ్డు, దానిపైన చిన్న గట్టు. నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలంటే మన గోదావరి సైడ్ రావాల్సిందే. ఏం ఉందలేదు బ్యూటీ అసలు. చీర్స్. ఈరోజు ట్రిప్ మొత్తం మా పెద్ద గురు ప్లాన్ చేసింది. ఇలాంటి ఎన్ని డబ్బాలు తినడానికి కూర్చుంటాం, అంత బాగున్నాయి. వెళ్ళే దారి మధ్యలో బొబ్బర్లంక అనే విలేజ్లో ఆగాం. ఇక్కడ మామూలుగా లేదు, గోదావరి నది 2 పాయలుగా చిల్లిద్ది. ఆ విలేజ్ కరెక్ట్గా మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది, ఇది కూడా నది మధ్యలో ఉందన్నమాట. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ ఈ పాయ చీలేటప్పుడు. ఇటు సైడు మళ్ళీ ఇటు సైడు మొత్తం గోదావరి. ఈ ముందు కనిపించేదంతా ఇక్కడ నుండి బొబ్బర్లంక విలేజ్ అనమాట. చాలా బాగుంది. ఆ ట్యాంక్ ఉన్న ప్లేస్ దగ్గర నుండి కొంచెం ముందుకు వస్తే ఈ బ్రిడ్జ్ ఉన్న ప్లేస్ ఉంది. ఇక్కడ క్రేజీ ఉంది లొకేషన్. ఇక్కడ దిగి నడుచుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. డ్యామ్ గేట్లు కొంచెం దించారు, దాని పై నుండి లైట్గా ఫ్లోటింగ్ ఉంది. ఆ ఫ్లోటింగ్ అంతా వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి నడుచుకుంటూ అలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొంగలు ఉన్నాయి, మధ్యలో చేపలు పట్టే వాళ్ళు వలేస్తున్నారు. చూస్తాకైతే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఇప్పుడు గేట్లు చాలా తక్కువ ఎత్తారనమాట, వాటర్ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. అందుకని మేము ఈజీగా నడవడానికి ఉంటుంది. కానీ నార్మల్గా అయితే ఇది చాలా డేంజరస్ ఏరియా. ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉంది కాబట్టి మేము వచ్చాము. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే కనుక చూసుకుని అన్నీ కేర్ఫుల్గా తీసుకుని రండి. ఇక మా వాడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి నడుస్తున్నాడు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేము కూడా అక్కడికి వెళ్దాం. ఇప్పుడే ఈ లోపలికి దిగాం, ఆ చివరి దాకా నడుచుకొచ్చాం. కానీ పిచ్చగా జారిపోతుంది, లోపలంతా పాచి పట్టేస్తుంది, అడిగేస్తే జారిపోతుంది. అసలు దిక్కండి, దిగితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మా వాడు ఉన్నాడు కాబట్టి ఆయన పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేసా. కానీ మామూలుగా అయితే 4 సార్లు పడి ఆ మూలకి దేకేవాడిని. కానీ బ్యూటిఫుల్ లొకేషన్. కోనసీమ అందాలు, గోదావరి సైడ్ లొకేషన్స్ బాగుంటాయి అంటారు కదా, నిజంగానే బాగుంటాయి. నేను కూడా ఈ ప్లేసెస్ అన్ని ఫస్ట్ టైం రావడం, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా చిల్ చేసి ఎంజాయ్ చేసాం. సూపర్. తర్వాత రాజమండ్రి స్టార్ట్ అయింది. లక్కీగా అక్కడికి వెళ్ళే టయానికి గోదావరి హారతిస్తున్నారు. ఇప్పుడే రాజమండ్రిలో గోదావరి హారతి చూసుకుని వచ్చాం. సూపర్ ఉంది అసలు, మంచి వైబ్ వచ్చింది. ఆ తర్వాత తినడం కోసం అని చెప్పి వివేక్ బిర్యానీ దగ్గరికి వచ్చాం. ఈ వివేక్ బిర్యానీ రాజమండ్రిలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అనమాట. ఇది ప్రాపర్ బిర్యానీ కాదు, పలావ్ అండ్ చికెన్ ఫ్రై. కానీ మామూలుగా ఉండదంట. ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, లోపలికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది వివేక్ బిర్యానీ, కానీ ప్రాపర్ పలావ్ అనమాట. రైస్ అయితే వైట్గా ఉంది. ఇంత వైట్ రైస్ పలావ్ని నేను ఎప్పుడు చూడలేదు. వేడిగా సూపర్ ఉంది. ఈ చికెన్ ఫ్రై ముక్క చూడండి, మామూలుగా లేదు, కాలిపోతుంది. దీన్ని ఇప్పుడు ఫ్రెష్గా చేశారు. బయట కట్టెల పొయ్యి మీద చాలా పెద్ద మూకుడు పెట్టి దాని మీద ఫ్రై చేస్తున్నారు. చూస్తుంటేనే మామూలుగా లేదు, చాలా పెద్ద పోర్షన్స్లో చేస్తున్నారు. ట్రై చేసి చూద్దాం. రైస్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ వేడి మీద ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ప్లెయిన్ రైస్ తింటేనే అదిరిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రైతో మామూలుగా ఉండదు. ఇక
ఆ చికెన్ ఫ్రైకి ఉన్న గ్రేవీని ఈ రైస్లో కలుపుకొని ఒక ముక్క పెట్టుకు తింటే బా క్రేజీ ఉంది టేస్ట్ మాత్రం. వేడిగా ఉంది, తింటుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. చాలా రోజులుగా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ వివేక్ బిర్యానీ ట్రై చేయాలనుకున్నా, ఫైనల్గా ఇప్పుడు ట్రై చేస్తున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇది ఒక్క ప్లేటు 200 రూపీస్. టేస్ట్ పరంగా అయితే వర్త్. రాజమండ్రి వస్తే కనుక వివేక్ బిర్యానీ మస్ట్ ట్రై. అది ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాట్సాప్లో. మీలో 90% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. కింద హై బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి హై పాయింట్స్ ఉంది. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring. Always on a hunt. Stay hungry.